చైతన్య నారాయణాలు కోట్ల రూపాయల అడ్వర్టైజ్మెంట్కి ఇస్తారు. పేపరు టీవీ అప్డేట్ కావాలి కదా. ఇప్పుడు ఒకనాడు వాళ్ళ నాన్నగారులు నడిపినటువంటి సందర్భంలో, ఇప్పుడు పిల్లలే కదా నడుపుతోంది కాలేజీని, ఆ టైంలో పేపరు టీవీని బేస్ చేసుకుని నడిచేది. ఇప్పుడు సరే ఒక్క అప్డేట్ అయ్యారు, సెలబ్రిటీలను తీసుకొచ్చి దాంట్లో వీళ్ళ గురించి చెప్పడం అంటే అడ్వర్టైజ్మెంట్లో పెట్టుకోవడం అనేది. అవి కూడా బిజినెస్ కాన్సెప్ట్. వాస్తవంగా మీ దగ్గర వచ్చిన రిజల్ట్స్ని చూసినే వస్తారు, అంటే మీ హంగామాను చూసినే. పేపర్లతో పాటు ఇప్పుడు ఇంటర్నెట్ బాగా ఇదైంది, యూట్యూబ్లా లేకపోతే కనుక ఫేస్బుక్లో, ఇవన్నీ వీటిట్లో హ్యాష్ ట్యాగ్ పెట్టుకుని చేయించుకోవడం అనేది ఒక కీలకం. ఏమక్కర్లా, మీ దగ్గర పాస్ అయినటువంటి స్టూడెంట్స్ అందరి నెంబర్లు ఉంటాయి కదా, ఫస్ట్ క్లాస్ వచ్చిన వాళ్ళది లేదా 500 మార్కులు వచ్చిన వాళ్ళది, ఇట్లాగ అందరిది కూడా వాళ్ళు మా బిడ్డకి ఎంత వచ్చింది అన్నటువంటిది పెడుతున్నారు. అదే మీ విద్యా సంస్థల్లో చదివారు అంటే కనుక హ్యాష్ ట్యాగ్ పెట్టి నారాయణ, హ్యాష్ ట్యాగ్ పెట్టి చైతన్య, లేకపోతే హ్యాష్ ట్యాగ్ పెట్టి సో దగ్గర చదివారు, మాకు ఇన్ని మార్కులు వచ్చింది మా బిడ్డకి అని కనుక యాడ్ చేయమంటే, గేమక్కర్లా వాళ్ళ దాంట్లోనే అదొక్క మొక్క యాడ్ చేయమంటే ఇంటర్నెట్లో మీరు ఒక్కసారిగా వైరల్ అయిపోతారు, అంటే ట్రెండింగ్లోకి వచ్చేస్తారు, మీకున్న జనం ఎంతో తెలుస్తుంది. రెండోది వచ్చేటప్పటికి గ్రౌండ్ లెవెల్లో ఈ యూట్యూబ్లు వీటిట్లో కూడా ఆ రూట్లోకి వచ్చేసేటటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఎందుకంటే పేపర్ని టీవీని చూసి జనాలు వచ్చి మన దగ్గర చేర్చే సీన్ ఏం లేదు, కాకపోతే మనది ఫోకస్ చేసుకోవడానికి అదొక ప్రచారం. ఇప్పుడు 2-3 పేజీలు ఎవరు ఆ మొత్తం నెంబర్లు ర్యాంకులు ఇవన్నీ చదివేది, అంత తీరుకుందే జనాలకి వాళ్ళ రోజున. ముందు ఆ పేపర్ 2 తీసి అవతల పడేసి వార్తలు ఏమున్నాయో అవి చదువుకుంటారు. మనం కూడా అప్డేట్ అవ్వాలి కదా, అయితే బెటర్ ఏమో.